వెల్కమ్ టు బీజే టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పేదలకు అండగా ఉంటారన్న సీఎం చంద్రబాబు. ఓటు పవిత్రం, అమ్ముకోవద్దన్న సీఎం పిలుపు. ప్రతి కుటుంబానికి చంద్రన్న అండ హామీ. సంక్షేమం కొనసాగాలంటే ప్రజల విశ్వాసం అవసరమని వ్యాఖ్య. హెరిటేజ్ భూములపై ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపణలు. చౌకగా భూములమ్మారంటూ విమర్శ. పవన్ కు కూడా అదే ధరకు కేటాయింపుల ఆరోపణ. సమగ్ర విచారణ డిమాండ్ చేసిన ఆళ్ల. రాహుల్ పై కేంద్ర మంత్రివర్యుల విమర్శలు. దేశ ప్రయోజనాలపై రాజకీయాలు చేస్తున్నారన్న ఆరోపణ. ట్రేడ్ ఒప్పందాలపై తప్పుడు ప్రచారం విమర్శ. భారత్ ప్రతిష్టలు దెబ్బతీయొద్దన్న గోయల్. అప్పులపై ప్రభుత్వంపై కారుమూరు విమర్శ. 20 నెలల్లో భారీ అప్పుల ఆరోపణ. పథకాల కోసం నిధులు లేవన్న ప్రభుత్వ విమర్శ. ఆర్థిక పారదర్శకత కోరిన వైసీపీ నేత. ఎంఐఎంపై రామచంద్రరావు ఆరోపణలు. హిందువులపై దాడులకు కాంగ్రెస్ అండంటూ విమర్శ. ఉత్తర తెలంగాణలో ఉద్రిక్తతలపై ఆగ్రహం. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఎక్కడ పేదవాడుంటే అక్కడ నేనుంటానని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజల సంక్షేమమే తన ప్రభుత్వ లక్ష్యమన్నారు. నెలకు డబ్బులు తీసుకుని రేపు ఓటేయకపోతే మీకు మంచి జరుగుతుందా అని ప్రశ్నిస్తూ రాజకీయాల్లో చైతన్యం అవసరమన్నారు. ఓటు హక్కు పవిత్రమైందని, దాన్ని అమ్ముకోవద్దని సూచించారు. పేదల సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగాలంటే ప్రజల విశ్వాసం అవసరమన్నారు. గ్రామాల్లో, పట్టణాల్లో మౌలిక వసతుల అభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాలు, రైతులకు సహాయం అందిస్తామని వివరించారు. ప్రజల ఆశీర్వాదంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తామన్నారు. నేను ఏమీ కోరుకోవడం లేదు, మీరు బాగుండాలి, మీ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలి. ఎక్కడ పేదవాడుంటే వాళ్ళ దగ్గర నేను ఉంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. వెనుకబడిన ప్రాంతాలకు అండగా ఉంటా, పేదలకు అండగా ఉంటా, నిరుపేదలకు తోడుగా ఉంటా. రైతన్నకి వెన్ను తట్టి నిలబెట్టి రైతే రాజుగా చేస్తాను. నంది అవార్డులపై చేసిన వ్యాఖ్యలతో వివాదంలో నిలిచిన నిర్మాత వంశీ నందిపాటి క్షమాపణలు కోరారు. నందులను పందుల్లా పెంచారని అన్న వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు రావడంతో స్పందించారు. ఎవరిని అవమానించాలనే ఉద్దేశం లేదని, ఆవేశంలో మాట్లాడిన మాటలు తప్పుగా అర్థమయ్యాయని అన్నారు. నంది అవార్డులు తెలుగు సినిమా గౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు. తన వ్యాఖ్యలతో ఎవరికైనా మనస్తాపం కలిగితే క్షమించాలని విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో మాటల్లో జాగ్రత్త వహిస్తారని హామీ ఇచ్చారు. వివాదానికి ముగింపు పలుకుతూ తెలుగు చిత్రసీమ అభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. తెలుసన్నారా తెలియకన్నారా దాని గురించి రేపు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టకుండా దాని గురించి ఇప్పుడే క్లారిఫికేషన్ బాగుంటుందని ఉద్దేశం మేము అడిగాం. అంటే సురేష్ గారు, ఇందులో పర్సనల్గా చెప్పడానికి ఏంటంటే, పాపం ఆయన క్రియేట్ చేసి అన్నది కాదు. ఇది వరకు నాకు వచ్చినప్పుడు లాట్ ఆఫ్ పీపుల్ అంటూ ఉండేవాళ్ళు, నాకు అంటూ ఉండేవాళ్ళు. అది విని, అది ఎక్కడో విని అది రిపీట్ చేశారు, కానీ ఈయన క్రియేట్ చేసి చెప్పింది కాదు. అది ఎవరైతే ఫస్ట్ క్రియేట్ చేశారో వాళ్ళే కల్పరేట్ అండి. అది ఎవరు క్రియేట్ చేశారో తెలీదు. అంటే అంటే మనము అంటే దాన్ని ఇన్సల్ట్గా మీరు అనుకోవద్దు. రేపు ఎలాగా క్లారిఫికేషన్ ఇవ్వాల్సి వస్తుందని ముందే నేను అడిగా, అంతే, వేరే ఉద్దేశం కాదు. థ్యాంక్ యూ సురేష్. అది యాక్చువల్లీ మీరు రెగ్యులర్గా సినిమాలు చేస్తున్నారు, నిజంగానే మీరు చెప్పినట్టు రెగ్యులర్గా మీడియాతో కలుస్తున్నారు, రెగ్యులర్గా కనబడతానే ఉన్నారు మీడియా అందరికి. మీరు ఒక్కసారిగా మీరు అందరికి తెలిసిపోయారు. ఈ టైంలో మీరు కావాలని అలా అనుంటారని నేను అనుకోవట్లేదు. నంది పంది అనే టాపిక్ని మీరు ఇక్కడే అది ఒకవేళ మీ ఉద్దేశం ఏంటో చెప్పేసి మీరు ఒకసారి కరెక్ట్గా చెప్పేస్తే కనుక మళ్ళీ దాని గురించి ఇష్యూ అవ్వదు, ఇంతటితో క్లోజ్ అయిపోతుంది. అది ఇంటెన్షనల్గా అన్న స్టేట్మెంట్ కాదు. ఇఫ్ ఎట్ ఆల్ ఎవరన్నా దాన్ని సీరియస్గా తీసుకుంటా లేకపోతే మనోభావాలు దెబ్బతిన్నా కూడా ఐఎమ్ వెరీ వెరీ సారీ. 20-25 ఇయర్స్ నుంచి నేను పొద్దున్నే ఫస్ట్ మండే మార్నింగ్ చేసే పని ఏంటంటే శివాలయంకి వెళ్ళి ఫస్ట్ నందీశ్వరుడి దగ్గరికి వెళ్ళటం. వాళ్ళెవరు, మా ఇంటి పేరులో నంది ఉంది, నేను శివభక్తుడిని, అసలు అటువంటి ఉద్దేశమే లేదు. దిస్ ఈజ్ ఎ స్టేట్మెంట్ దట్ ఈస్ పాస్డ్ లాంగ్ బ్యాక్. నా చిన్నప్పుడు నాకేదో గుర్తున్నది,
లయ గారిని ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు యథాలాపంగా వచ్చిందే కానీ అది అస్సలు అటువంటి ఉద్దేశమే లేదు. ఐఎమ్ వెరీ వెరీ సారీ ఇఫ్ ఎట్ ఆల్ దట్ ఈస్ టేకెన్ సీరియస్లీ ఆర్ ఇఫ్ ఎనీ వన్ సెంటిమెంట్స్ ఆర్ హర్ట్. ఐఎమ్ వెరీ వెరీ సారీ. లేదు, వేరే ఉద్దేశం కూడా కాదు. ఎందుకంటే లయ గారిది మీరు చెప్పింది కరెక్టే, యాక్చువల్ ఉంది, ఉన్నదాన్ని మీరు తీసుకొని సరదాగా ఏదో చేయబోయారు, కానీ మీ ఉద్దేశం అది కాదు అనే ఉద్దేశాన్ని మళ్ళీ మీకు చెప్పడం కోసమే నేను చెప్పాను ఇక్కడ. ఐఎమ్ వెరీ సారీ అబౌట్ ఇట్. పూర్తి కాని వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేసి ప్రజలను మోసగించిన ఏకైక వ్యక్తి జగన్ అని మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. మార్కాపురం సభలో మాట్లాడుతూ వైసీపీ పాలనలో ప్రాజెక్టులు నిలిచిపోయాయని విమర్శించారు. తమ ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగానే వెలిగొండ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నష్టపోయిన ప్రజలకు న్యాయం చేస్తామన్నారు. పారదర్శకంగా పనులు పూర్తి చేసి ప్రాజెక్టును పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. అభివృద్ధి తమ లక్ష్యమని స్పష్టం చేశారు. 144 సెక్షన్ పెట్టాడు, ముందస్తు అరెస్టులు పెట్టాడు, హౌస్ అరెస్టులు పెట్టాడు. మరి ఏదైతే పరదాలు బ్యారికేడ్లు పెట్టుకుని పోలీసు పహరా మధ్య ఆ రోజు జాతికి అంకితం చేశాడంటేనే ఆయన మోసం దగా ఏంటనేది మనందరికీ అర్థమవుతుంది. అంటే సొంత తల్లిని చెల్లిని సొంత చిన్నాన్న చెల్లిని మోసం దగా చేసినటువంటి వాడికి ప్రకాశం జిల్లా ప్రజల్ని మోసం చేయడం ఆయనకి పెద్ద లెక్కేమీ కాదు అని మనకందరికి కూడా అనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఆ రోజు 2019 ఎన్నికల్లో ఎర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, దర్శి, ఉదయగిరి, ఆత్మకూరు, బద్వేలు ఇవన్నీ కూడా ఆ యొక్క వెలుగొండ పూర్తవుతే జలకలతో ఉట్టిపడేటువంటి నియోజకవర్గాలు 8 నియోజకవర్గాలు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఓట్లేసినటువంటి 8 నియోజకవర్గాల ప్రజల మీద భస్మాసుర హస్తం పెట్టినటువంటి పరిస్థితి. రాహుల్ గాంధీ భారత వ్యతిరేక శక్తుల చేతిలో కీలుబొమ్మగా మారారని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ విమర్శించారు. దేశ ప్రయోజనాల కంటే రాజకీయ లాభాలపై దృష్టి పెట్టారని ఆరోపించారు. దేశంతో ఆటలాడే విధంగా వ్యాఖ్యలు చేయడం తగదని పేర్కొన్నారు. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. అంతర్జాతీయ వేదికలపై భారత్ ప్రతిష్టను దెబ్బతీయకూడదని సూచించారు. ప్రజలను తప్పుదోవ పట్టించే రాజకీయాలకు తెరదీయాలన్నారు. దేశ ప్రయోజనాలే ప్రధానమని స్పష్టం చేశారు. आर्थिक रूप से कमजोर बनाना, भारत की अर्थव्यवस्था को चोट पहुंचाने का काम करना, जिसके लिए वो OCCRP जैसी संस्थाओं के टूल किट का इस्तेमाल बार बार करते हैं, भारत की अर्थव्यवस्था को डिस्टेबलाइज करने के लिए, कमजोर बनाने के लिए. ये भी देश ने लगातार महसूस किया है, देखा है, अनुभव किया है. राहुल गांधी जी ने एक प्रकार से बड़ी ओछी राजनीति देश और दुनिया के सामने दिखाई है. एक प्रकार से फॉरेन पावर्स के पपेट के रूप में ही इज नथिंग बट अ पपेट ऑफ एंटी इंडिया फोर्सेस, एंटी इंडिया ऑर्गेनाइजेशंस एंड एंटी इंडिया गवर्नमेंट. హైదరాబాద్ హబ్జీగూడలో విశ్రాంత శాస్త్రవేత్త ఇంట్లో పనిచేస్తున్న పని మనిషి బంగారం దోచుకున్న ఘటన కలకలం రేపింది. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలానికి చెందిన అల్లం తేజస్విని గ్రీన్ హిల్స్ కాలనీలోని డాక్టర్ PLKM రావు ఇంట్లో పనిచేసేది. ఆర్థిక ఇబ్బందులతో ఈ నెల 23న ఇల్లు శుభ్రం చేస్తున్న సమయంలో యజమాని కళ్లుగప్పి సుమారు 9 తులాల బంగారు ఆభరణాలు అపహరించింది. బీరువాలో ఆభరణాలు కనిపించకపోవడంతో యజమాని ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఆధారాలతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు 36 గంటల్లో నిందితురాలిని అరెస్ట్ చేశారు. 9 తులాల బంగారం, 10,000 నగదు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. ఇంట్లో పని మనిషి చేరిన తర్వాత వాళ్ళతో అక్విటెన్స్ పెంచుకొని ఇంట్లో ఉన్న బంగారు వస్తువులను 2 రింగులు, 2 బ్యాంగిల్స్, 2 చైన్లు, 1 చంద్రహారం మొత్తము బంగారు వస్తువులని దొంగిలించి దాచిపెట్టిన తర్వాత పారిపోయే క్రమంలో ఈరోజు ఉదయం అప్సుగూడ ప్రాంతంలో పట్టుకోవడం జరిగింది. ఈమె అల్లం తేజస్వి అని చెప్పేసి, ఈమె అల్మాస్ కూడా మల్రెడ్డి నగర్ లో ఉంటుంది. యాక్చువల్ గా నేటివ్ ఆఫ్ కొండనాగుల అచ్చంపేట. కాంగ్రెస్ అండతోనే ఎంఐఎం హిందువులను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. కామారెడ్డి, బాన్సువాడ, రుద్రారం ప్రాంతాల్లో అలజడి సృష్టిస్తున్నారని విమర్శించారు. ఉత్తర తెలంగాణలో ఉద్రిక్తతలకు కారణం రాజకీయ ప్రేరేపణలేనని అన్నారు. శాంతి భద్రతలు కాపాడాల్సిన ప్రభుత్వం వైఫల్యం చెందిందని మండిపడ్డారు. దాడులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కామారెడ్డిలో మా ఎమ్మెల్యే
కాటేపల్లి వెంకటరమణారెడ్డి గారి మీద ఎమ్మెల్యే గారి మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. సమయానికి బీజేపీ కార్యకర్తలు అడ్డుకోవడం జరిగింది కాబట్టి మా ఎమ్మెల్యే గారికి ప్రమాదం తప్పింది. నిజామాబాద్ లో రుద్రారు అనేటువంటి గ్రామంలో అడ్వకేట్ కళ్యాణి అనే మీద ఇదే ఎంఐఎం సంబంధించిన వ్యక్తులు దాడి చేసి మత ఘర్షణ వాతావరణాన్ని సృష్టించడం జరిగింది. ఉత్తర తెలంగాణ మొత్తంలో మజలీసు ఒక అరాచకాలు పెరిగిపోతా ఉన్నాయి. మరి పోలీసులు కూడా నామకే వాస్తే ఇద్దరు ముగ్గురిని అరెస్ట్ చేసి చూపెడతా ఉన్నారు. దెబ్బతిన్నది మేము, మా మీదనే దాడులు అయినాయి, కేసులు మాత్రం మా మీదనే పెడతా ఉన్నారు. దాడి చేసిన వాళ్ళ మీద కేసులు లేవు. దీన్ని ప్రోత్సహిస్తుంది మా కాంగ్రెస్ పార్టీ కదా. ఈ ఘర్షణలకు కారణమయ్యారో వారిపైన యాక్షన్ తీసుకోవాలి. లింగమనేని రమేష్ భూముల పక్కగా రోడ్డుకు వెళ్లేలా సహాయం చేసి అనంతరం కంతేరు సమీపంలో 18 ఎకరాలను హెరిటేజ్ కు కేవలం 8 లక్షలకు అమ్మారని ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఎకరం 3 నుంచి 4 కోట్ల విలువ చేసే భూములు ఎందుకు అంత చౌకగా అమ్మారో ప్రజలు గమనించాలని అన్నారు. పవన్ కళ్యాణ్ కి కూడా 2.5 ఎకరాలు అదే ధరకు ఇచ్చారన్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. మాత్రమే అమ్మటం జరిగింది. రాజధాని అనౌన్స్ అయిన తర్వాత కంతేరు కానివ్వండి, కాజ కానివ్వండి, సిఆర్డీఏ పరిసర ప్రాంతాల్లో ఎకరం 3-4 కోట్ల రూపాయలకి వెళ్ళినప్పుడు ధర మరి లింగమనేని రమేష్ గారు కేవలం 7-8 లక్షల రూపాయలకే హెరిటేజ్కి ఎలా పొలం అమ్మగలిగాడు అనేది ప్రశ్నార్థకం. చాలా ముందు ఆలోచన చేసి పవన్ కళ్యాణ్ గారికి కూడా 2.5 ఎకరాలు అమ్మడం జరిగింది. అది కూడా 8 లక్షల రూపాయలు ఎకరం చొప్పున. అంటే 3-4 కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి పొలాలు ఎందుకు లింగమనేని రమేష్ గారు అంత చౌక ధరకి కేవలం ఎకరం 8 లక్షలకు అమ్మాడో ప్రజలను గమనించమని చెప్పి కోరుతా ఉన్నాం. అంతేకాదు అతి విలువైనటువంటి తన ఇంటిని, కరకట్ట లోపల ఉన్నటువంటి ఇంటిని లింగమనేని రమేష్ గారు మరి చంద్రబాబు నాయుడు గారికి ఉచితంగా ఇవ్వడం జరిగిందనే దాన్ని కూడా ప్రజలందరూ కూడా చూశారు. ఇవన్నీ సాక్ష్యాధారాలు నేను ఆర్టీఏ ద్వారా సేకరించుకొని ఆ రోజున మరి సిఐడి వారికి ఫిర్యాదు చేయడం జరిగింది. దాని తర్వాత సిఐడి వారు మరి వాళ్ళు కూడా వాళ్ళ సాక్ష్యాధారాలను సేకరించుకొని ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఆ కేసులో చంద్రబాబు నాయుడు గారిని ప్రథమ ముద్దాయిగా, అదేవిధంగా నారాయణ గారు, అదేవిధంగా లింగమనేని రమేష్ గారు, అదేవిధంగా అంజనీ కుమార్ గారు. 2 రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ చేరుకున్నారు. విమానాశ్రయంలో ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు ఘన స్వాగతం పలికారు. ద్వైపాక్షిక సంబంధాలు, రక్షణ, సాంకేతిక రంగాల్లో సహకారం పెంపుపై చర్చలు జరగనున్నాయి. మధ్యప్రాచ్య ప్రాంత స్థిరత్వం, భద్రతా అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. భారత్ ఇజ్రాయెల్ సంబంధాలు మరింత బలోపేతమవుతాయని అధికారులు తెలిపారు. నారాయణపేట్ నియోజకవర్గం కోయిల్కొండ మండలం అంకిళ్ల గ్రామానికి చెందిన యువకుడు కావలి రామచందర్ ముదిరాజ్ తన గ్రామం నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేపట్టాడు. 4 రోజుల్లోనే హైదరాబాద్ చేరుకుని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు తన మద్దతు ప్రకటించాడు. ఈ సందర్భంగా కేటీఆర్ రామచందర్ ను సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ స్థాయి సమస్యలను పార్టీ దృష్టికి తీసుకురావడంలో యువత పాత్ర కీలకమన్నారు. ఈ పాదయాత్ర స్థానికంగా చర్చనీయాంశమైంది.
తాను ముస్లింలను తిట్టానని కాంగ్రెస్ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆరోపించారు. కరీంనగర్ సిపిపై మత మార్పిడి ఆరోపణలు చేశారని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. తనపై నమోదు చేసిన కేసు నిరాధారమని పేర్కొన్నారు. తనను అడ్డుకున్న పోలీసులను సస్పెండ్ చేయాలని లేదా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. అని రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కరీంనగర్ సిపి గారు, హుజరాబాద్ ఏసీపీ గారు, జమ్మికుంట రూరల్ సిఏ గారు ఆ రోజు వివరించిన తీరు మీరు చూసిండ్రు. అంతా అయిపోయింది. ఇదంతా అయిపోయిన తర్వాత మేము ప్రధానంగా వీళ్ళు ముగ్గురు చేసింది పరమ తప్పు. వాళ్ళు చేసిన తప్పు కవర్ చేసుకోవడానికి, పోలీసు వాళ్ళు చేసిన తప్పు కవర్ చేసుకోవడానికి వాళ్ళు ముస్లింస్ ని నేను ఇట్లన్నా నేను అట్లన్నా అనేది వీళ్ళు రెచ్చగొట్టి, వీళ్ళే కాంగ్రెస్ వాళ్ళు ప్రతి ముస్లింలతోని ప్రెస్ మీట్లు పెట్టించి నన్ను ఇబ్బంది పెట్టించే ప్రయత్నం చేస్తున్నాను. నేను ఇవాళ హైదరాబాద్ నడిబొడ్డున నిల్చొని ఇవాళ నేను మరొకసారి సవాల్ విసురుతున్నా. ఇంతకు ముందు కూడా సవాల్ విసిరినా. మీ అందరికీ చదివి వినిపిస్తా. ఇవాళ ఈ ముగ్గురు ఆఫీసర్లు, ఇవాళ కరీంనగర్ సిపి గారు, హుజరాబాద్ ఏసీపీ గారు, జమ్మికుంట రూరల్ సిఏ గారు, వీళ్ళు ముగ్గురు చేయబట్టి తెలంగాణ ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ తల తీసేసినట్టుగా వాళ్ళ ముగ్గురు ఇలా వివరించారు. కాబట్టి వాళ్ళని సస్పెండ్ చేయాలి. లేదు అంటే ఐపీఎస్ ఆఫీసర్ అసోసియేషన్ ఖచ్చితంగా మాకు క్షమాపణ చెప్పాలి. వాళ్ళు ఏం రాసిరో ఒక్కసారి మీకు చదివి వినిపిస్తా. ఒక్కసారి మీరు ఈ పేరా వినాలని నేను అననట్టు రాసిండ్రు. మీకు ఒకసారి చదివి వినిపిస్తా. వైల్ ద లోకల్ పోలీస్ ఆఫీసర్స్ వర్ డిశ్చార్జింగ్ their lawful duties, the honorable MLA without any basis and provocation had made false and allegations against Sri Gaus Alam IPS by naming his religion and charging that he was trying to convert people of other faiths into the religion. అంటే ఏం చెప్పిండిలో వీళ్ళు ఏం రాసిండ్రు? నేను కరీంనగర్ సిపి గారు. కాంగ్రెస్ నాయకులు అభివృద్ధిని పక్కన పెట్టి అక్రమ కేసులపై దృష్టి పెడుతున్నారని మాజీ మంత్రి గంగుల విమర్శించారు. కౌశిక్ రెడ్డి కేసును సిఐడికి ఎందుకు అప్పగించారో చెప్పాలని ప్రశ్నించారు. మత మార్పిడి ఆరోపణలు ఎక్కడా చేయలేదని, అయినా నిరాధార కేసు నమోదు చేశారని మండిపడ్డారు. ఎమ్మెల్యేలను వేధించే ప్రభుత్వానికి డీజీపీ మద్దతివ్వకూడదన్నారు. ప్రజాస్వామ్య హక్కులను గౌరవించాలని సూచించారు. శాసనసభ్యుని ఒక దోషిగా చూడడము, హరాస్మెంట్ చేసుడు అనేది ఫస్ట్ టైం మేము చూడడం జరుగుతుంది. ఆ రోజు కూడా కౌశిక్ రెడ్డి వీణవంకలో యాజ్ ఎ ప్రోటోకాల్ అడిగింది. లోకల్ ఎమ్మెల్యేగా ఎంఆర్ఓ గారు క్లియర్గా దిస్ ల్యాండ్ ఈజ్ బిలాంగ్స్ టు ఎండోన్మెంట్ కాబట్టి ఎండోన్మెంట్లో ఎమ్మెల్యే ప్రోటోకాల్ ఉంటారు కాబట్టి ప్రోటోకాల్ అడిగినారు. సో ప్రోటోకాల్ అడిగి సమ్మక్క సారథి ప్రోటోకాల్ అడిగి గుడి దగ్గరకు పోతే చాలా భయంకరంగా పోలీస్ ప్రొటెక్షన్ పెట్టుకొని ఎమ్మెల్యేని కూడా చూడకుండా, ఎమ్మెల్యే ఫ్యామిలీని చూడకుండా రావడం జరిగింది. ఆ రోజు క్లియర్గా కొన్ని అలిగేషన్స్ కౌశిక్ రెడ్డి మీద వేసి కేసు కూడా పెట్టడం జరిగింది. ఏం అలిగేషన్ చేశారు? అక్కడ ఉన్న సిపి గారు మత మార్పిడి చేస్తున్నానని అన్నాడు అని చెప్పేసి తెలంగాణ ఐపీఎస్ ఆఫీసర్స్ అతని కౌశిక్ రెడ్డి మీద ఒక ఆరోపణ చేశారు. ఇది చాలా శుద్ధ అబద్ధం. మేము కూడా ఖండించడం జరిగింది. ఆ రోజు ఏ రోజు కూడా ఐపీఎస్ ఆఫీసర్ సిపి గారు మత మార్పిడి పాల్పడుతుందని చెప్పి మా కౌశిక్ రెడ్డి ఎక్కడ అనలేదు. దీనికి డెఫినెట్గా మేము అందరం దానికి సిద్ధంగా ఉంటాం. దాని మీద బేస్ చేసుకొని నోటీస్ ఇవ్వడం జరిగింది. సో ఈరోజు మళ్ళీ దాన్ని సిఐడికి అప్పయిపడం జరిగింది. ప్రభుత్వాన్ని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇందులో సిఐడికి అప్పయిపడం అవసరం ఏమున్నది? ఇందులో ఏం తవ్వి వెలికి తీస్తారు? అలాగే బాల్క సుమనుడు కస్టడీ తీసుకుంటా అన్నారు. దేనికి కస్టడీ తీసుకుంటారు? ఏమైనా దొంగతనం చేసిండ్రా? ఏమైనా ఎంక్వైరీ చేసే ఉందా ఆయనతోటి? అలాగే కౌశిక్ రెడ్డి ఇష్యూలల్లా ఇది పోలీసు సంబంధించిన ఎఫ్ఐఆర్ అయింది. ఇందులో సిఐడి ఏం ఇన్వెస్టిగేషన్ ఉంది? ఇందులో లోపల ఉన్న స్కామ్స్ ఉన్నాయా, లేకుంటే దేశ ద్రోహం ఉన్నదా? సిఐడి ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. దేనికి ఇస్తారు సిఐడి? లోపల అంతర్గతంగా ఒక మర్డర్ కేసు కానీ ఒక ఇంటర్నేషనల్ డెకాయిట్స్ వస్తే గిట్ట దాని ఇన్వెస్టిగేషన్ కోసం సిఐడి ఇస్తారు. ఒక ఎమ్మెల్యే మీద సిఐడి ఇన్వెస్టిగేషన్ ఏం జరుగుతుంది అని అంటాను. కేవలం హరాస్మెంట్ తప్ప ఏం లేదు. కౌశిక్ రెడ్డి గారు ఏం అలిగేషన్ చేశాడు? పోలీసు మీద అలిగేషన్ చేశారు. మమ్మల్ని అక్కడ ఉన్న ఏసీపీ గారు కానీ సిఐ గారు కానీ నన్ను పోకుండా అడ్డుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి అధికారం ఉన్నది కాబట్టి మమ్మల్ని పోలేకపోయింది కాబట్టి క్లియర్గా మేము ఆ అధికారుల మీద చర్యలు తీసుకోవాలి, నా ప్రోటోకాల్కి ఇబ్బంది అవుతుందని చెప్పేసి పోలీసు మీద వాళ్ళు ఆరోపణ చేశారు. ఈరోజు సిఐడి వచ్చి దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయన్నా, ఎవరైతే మీద అయితే ఆరోపణ చేస్తుండో వారితో కలిసి ఉంటే గిట్ట ఈ కేసు ముందుకు ఎలా పోతుంది అంటున్నాం మేము. ఎవరి మీద అయితే ఆరోపణ చేస్తుండో వారితో కలిసి సిఐడి అధికారులు చేస్తే కేసు ఎలా ట్రాన్స్పరెన్సీగా జరుగుతుంది కాబట్టి సో ఇప్పటికైనా ఒక ఎమ్మెల్యే మీద
చేసిన ఆరోపణలు నన్ను ప్రోటోకాల్ లేకుండా ఆపేసారు కాబట్టి నా యొక్క పరువుకు భంగం కల్పించారు కాబట్టి దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది. దాని మీద మాకు న్యాయం చేయమని చెప్పి కౌశిక్ రెడ్డి అడిగితే ఈరోజు సిఐడి ఆఫీసర్ పెట్టుకొని ఇంకా ఎక్కువ హరాస్మెంట్ చేసుకొని డెఫినెట్గా ఒక పకడ్బందీ ప్రణాళికతోటి ఎట్టి పరిస్థితుల్లో కౌశిక్ రెడ్డిని లోపల వేయాలనే ఉద్దేశంతో జరిగే కుట్రలో భాగంగానే మేము అవసరం కాబట్టి ఇప్పటికైనా డీజీపీ గారు శివరెడ్డి గారు ఎమ్మెల్యేలను ఇలాంటి హరాస్మెంట్ చేసే ప్రభుత్వానికి దయచేసి మీరు సపోర్ట్ చేయదని చెప్పేసి మా ప్రధానంగా మేము డిమాండ్ చేస్తుంది జరుగుతుంది. సంపద సృష్టిస్తానంటూ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు 20 నెలల్లో 3.28 లక్షల కోట్లు అప్పులు చేశారని వైఎస్ఆర్సీపీ నేత కారుమూరు వెంకటరెడ్డి ఆరోపించారు. జగన్ 5 ఏళ్లలో చేసిన అప్పును తక్కువ కాలంలోనే అధిగమించారన్నారు. ప్రతి మంగళవారం అప్పులు చేస్తున్న ప్రభుత్వం పథకాల అమలుకు డబ్బులు లేవని చెప్పడం విడ్డూరమన్నారు. ఆర్థిక నిర్వహణలో పారదర్శకత అవసరమని డిమాండ్ చేశారు. ప్రజలకు నిజాలు చెప్పాలని కోరారు. నాయుడు ఎన్నికల్లో గెలవటం కోసం చెప్పినటువంటి తప్పుడు మాటలు. దీంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 60 నెలల కాలంలో దాదాపు 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నా కూడా కేవలం 3,30,000 కోట్ల రూపాయల అప్పులు మాత్రమే చేస్తే 14 లక్షల కోట్లు అయ్యింది, 10 లక్షల కోట్లు అయ్యిందని చెప్పి నోటికి ఏదొస్తే అది గాలివాగుడు వాగింది కూడా ఏదైతే మన ప్రస్తుత ముఖ్యమంత్రి అప్పుడు అపోజిషన్ లీడర్ గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు. మరి ఈయన ఏం చేశాడయ్యా అంటే ఇప్పటికీ 20 నెలల కాలం ఈయన అధికారంలోకి వచ్చి జూన్ 4, 2024 నిన్న మంగళవారం 24/2/2026 నిన్న మంగళవారంతో ఈ మంగళవారం ప్రభుత్వం చేసిన అప్పులు ఏదైతే ఈ 20 నెలల 15 రోజుల్లో వీళ్ళు చేసినటువంటి అప్పులు 3,28,321 కోట్లు. ఎంత? వీళ్ళు ఈ 20 నెలల కాలంలో చేసిన అప్పు 3,28,321 కోట్లు. జగన్ గారు 5 సంవత్సరాల్లో చేసింది 3,30,000 కోట్లు అయితే వీళ్ళు 20 నెలల్లో అప్పు చేశారు. ఎంత దుర్మార్గం చూడండి. సంపద సృష్టి అంటే ఇదేనా చంద్రబాబు నాయుడు గారు? ఎంత ఎక్కువ అప్పులు చేస్తే, ఎన్ని మంగళవారాలు అప్పులకి వెళ్తే అంత సంపద వచ్చిద్దా? కానీ ఆ పత్రికల్లో మాత్రం వార్తలే రాయరు. మొత్తం అప్పులు చూడండి. బడ్జెట్ లోపల అప్పులు 1,79,264 కోట్లు, కార్పొరేషన్ల పేరుతో తీసుకొచ్చినప్పుడు 1,01,670 కోట్లు, అమరావతి అప్పు 47,347 కోట్లు, మొత్తంగా 3,28,321 కోట్లు అప్పు 20 నెలల కాలంలో చేశారు. అంటే నెలకి 16,416 కోట్లు అప్పు చేస్తున్నారు. రోజుకి 547 కోట్ల అప్పు, గంటకి 22.79 కోట్ల అప్పు, అంటే నిమిషానికి 38 లక్షల అప్పు. నిమిషానికి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అప్పు 38 లక్షలు, గంటకి 22.79 లక్షలు, రోజుకి 547 కోట్లు ప్రతిరోజు చేస్తున్న అప్పు. ఒక్క రోజు అప్పుతో ఒక్క మెడికల్ కాలేజ్ కట్టొచ్చు, కానీ ఒక్క మెడికల్ కాలేజ్ కట్టడానికి డబ్బులు లేవు. ఒక్క ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడానికి డబ్బులు లేవు, వసతి దీవెన ఇవ్వడానికి డబ్బులు లేవు, ఆరోగ్యశ్రీ ఇవ్వడానికి డబ్బులు లేవు, ఏదైతే ఆడబిడ్డ నిధికి ఇవ్వడానికి 1,500 నెలకి ఇవ్వడానికి డబ్బులు లేవు, నిరుద్యోగ వృత్తి ఇవ్వడానికి 3,000 ఇవ్వడానికి డబ్బులు లేవు, ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ ఇవ్వడానికి డబ్బులు లేవు, పీఆర్సీ వేయడానికి కమిషన్ చైర్మన్ లేడు, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బకాయిలు ఇవ్వడానికి డబ్బులు లేవు. చేనేతలకు నువ్వు ఇస్తాను 25,000, ఇప్పటి వరకు ₹1 ఇవ్వాల. ఏదైతే కాపు నేస్తం లేదు, ఈబీసీ నేస్తం లేదు, పథకాలన్నీ గోవింద. అప్పులు మాత్రం బట్టెడు అప్పులు, ఎంతగా అంటే అంత అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాలా దించేశాడు చంద్రబాబు నాయుడు గారు 20 నెలల కాలంలో. రోజుకి 547 కోట్లు అప్పు చేస్తున్నావు అంటే ఏం చేస్తున్నావు చంద్రబాబు నాయుడు? ఏం చేస్తున్నారు మీరు అప్పులు? ఇది కదా మీరు ఈ అప్పులు తెచ్చి దోపిడీ చేసుకుంటున్నారు, దోచుకుంటున్నారు. 1000 కోట్ల అయ్యే కాంట్రాక్ట్ పనులకు 10,000 కోట్లకు అప్పచెప్పి దోచుకుంటున్నారు. అమరావతిలో కిలోమీటర్ రోడ్డు వేయడానికి 180 కోట్లు అని చెప్పి దోపిడీ. అన్ని ప్రైవేట్ పరం చేస్తున్నారు. మళ్ళీ ఇంత అప్పు చేసి ఏం చేస్తున్నారో తెలియదు. సో రోజుకి 547 కోట్ల అప్పు చంద్రబాబు నాయుడు గారు చేసి రికార్డు సృష్టించాడు. ఇంకా భవిష్యత్తులో ఎవరు ఎంత అప్పులు చేయరు, ఏ రాష్ట్రం కూడా చేయదు. దీంట్లో మాత్రం చంద్రబాబు నాయుడు గారు రికార్డు సృష్టించాడని చెప్పొచ్చు. తిరుమల లడ్డూ వ్యవహారంలో భక్తులను తప్పుదారి పట్టించారని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఆరోపించారు. జంతు కొవ్వు ఉపయోగించారన్న ఆరోపణలు సిట్ నివేదికలో తేలలేదని చెప్పారు. 2014 నుంచి ఇప్పటి వరకు నెయ్యి కొనుగోళ్లపై సమగ్ర సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. భక్తుల విశ్వాసాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని అన్నారు. నిజాలు వెలుగులోకి రావాలని కోరారు. In 2024, Mr. Chandrababu Naidu Garu had stooped to the lowest level and used religion and Lord Balaji into politics. He had made a passing comment that adulterated ghee with cow fat, pig fat or fish oil had been supplied to TTD. Supreme Court has taken this matter very seriously and ordered a sit to investigate into the matter, which has given a report that no such act had been committed, only chemicals have been found. We are only asking one question. In July 2024, Mr. Chandrababu Naidu Garu had appointed JEO and EO, whomever he preferred as officers. After they came and took the charge, adulterated ghee was supplied. If anybody is to be held responsible, it is this government and Mr. Chandrababu Naidu Garu who should be held responsible for supplying adulterated ghee to TTD.
But instead of doing this and suspending such officers, he tried to target. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేదలకు అండగా ఉంటారన్న సీఎం చంద్రబాబు. ఓటు పవిత్రం, అమ్ముకోవద్దన్న సీఎం పిలుపు. ప్రతి కుటుంబానికి చంద్రన్న అండ హామీ. సంక్షేమం కొనసాగాలంటే ప్రజల విశ్వాసం అవసరమని వ్యాఖ్య. హెరిటేజ్ భూములపై ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపణలు. చౌకగా భూములమ్మారంటూ విమర్శ. పవన్ కు కూడా అదే ధరకు కేటాయింపుల ఆరోపణ. సమగ్ర విచారణ డిమాండ్ చేసిన ఆళ్ల. రాహుల్ పై కేంద్ర మంత్రివర్యుల విమర్శలు. దేశ ప్రయోజనాలపై రాజకీయాలు చేస్తున్నారన్న ఆరోపణ. ట్రేడ్ ఒప్పందాలపై తప్పుడు ప్రచారం విమర్శ. భారత్ ప్రతిష్టలు దెబ్బతీయొద్దన్న గోయల్. అప్పులపై ప్రభుత్వంపై కారుమూరు విమర్శ. 20 నెలల్లో భారీ అప్పుల ఆరోపణ. పథకాల కోసం నిధులు లేవన్న ప్రభుత్వ విమర్శ. ఆర్థిక పారదర్శకత కోరిన వైసీపీ నేత. ఎంఐఎంపై రామచంద్రరావు ఆరోపణలు. హిందువులపై దాడులకు కాంగ్రెస్ అండంటూ విమర్శ. ఉత్తర తెలంగాణలో ఉద్రిక్తతలపై ఆగ్రహం. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.